టెక్నాలజీ గురించి ముఖ్యమంత్రులు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఉన్న స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏంటో తెలపాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు ప్రశ్నించారు. నూతనంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ జాయింట్ యాక్షన్ కమిటీ విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 కోసం గొప్పగా మాట్లాడే చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎందుకు చొరవ చూపించడం లేదని ప్రశ్నించారు. డీప్ టెక్నాలజీ సదస్సు కోసం విశాఖ వచ్చిన చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎందుకు చెప్పలేకపోతారో ప్రజలకు తెలియాలన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం వారి ఉద్యోగాల కోసం కాదని, జాతి సంపాదన కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటమని అభిప్రాయపడ్డారు. 1400 రోజులుగా ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు అని మరి కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలి కదా, ఆయన చేయించలే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మా బీజేపీతో పొత్తు కావాలన్నప్పుడు 2-3 రోజులు ఢిల్లీలోనే ఉండి ప్రదక్షిణలు చేసి ఆయన పొత్తుని సాధించాడు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని అదే పద్ధతిలో 3 రోజులు తిరిగి 4 రోజులు తిరిగి ఈ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటైజేషన్ చేయటం లేదు అని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు చెప్పలేరు? మనకి ఉన్న చీఫ్ మినిస్టర్ స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్, విజనరీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఈరోజు చూసాం, ఈనాడులో పెద్దగా వచ్చింది. ఏమని వచ్చింది? స్వర్ణాంధ్ర 2047. ఈ స్వర్ణాంధ్ర 2047లో జీరో పేదరికం అటండి. జీరో పేదరికం ఎట్లయితుందండి చెప్పండి? ఎలా మీరు ప్రజలు నమ్మిస్తున్నారు? ఇది ఎవరికి కావాలి? ఇక్కడ స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు పేదలయ్యి మరింత పేదలవుతున్నారు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే 5 లక్షల మంది ప్రజలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బతుకుతారు. ఇది ఈ ఎంప్లాయీస్ సమస్య కాదండి. ఇది ఎంప్లాయీస్ సమస్యగా చిత్రీకరించి మిగిలిన ప్రజలందరినీ ఎంప్లాయీస్ మీద అసూయ ద్వేషాలని రగిలిస్తున్నారు. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రగిలిస్తూ ఎంప్లాయీస్ కూడా పాపం వాళ్ళు కూడా ఈ అవగాహన లేకుండా మా సమస్య అన్నట్టు మాట్లాడు. ఇది వాళ్ళ ఎంప్లాయీస్ సమస్య కానే కాదు, ఇది జాతి సంపద. 27,000 ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి 27,000 ఎకరాలు ఇక్కడ ప్రజలు ఇచ్చారు. ఇదే 33,000 ఎకరాలు అమరావతిలో రైతులు ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే 1000 గజాల స్థలం, ఇంటి స్థలం ఇస్తున్నారు, 400 గజాలు కమర్షియల్ స్పేస్ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళకి పట్టాలు, పేపర్ మీద పట్టాలు ఇచ్చారు. రేపొద్దున ఆ ప్లాట్లు అప్పచెప్పేట వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు, సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున వాళ్ళు వ్యవసాయం చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు ఇస్తున్నారు. అంటే అక్కడ రైతులు ఈ గత 5 సంవత్సరాలుగా రైతులు వాళ్ళు ఏం చేశారు? ఈ అమరావతి ఇది నిరాహార దీక్షలు చేసేటప్పటికి దాన్ని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు మీడియాలో, పత్రికల ద్వారా. మరి ఇక్కడ 1400 రోజుల నుంచి ఉద్యోగస్తులు చేస్తుంటే మీడియా కానీ లేకపోతే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారా? ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా? ఉత్తరాంధ్రకు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 ఎంపీలు ఉన్నారు. శ్రీభరత్ ఉన్నాడు, యంగస్టర్ కుర్రాడు, మరి అన్నీ తెలిసినోడు. ఆయన వ్యాపారాలు చేస్తాడు. ఇక్కడ ఉంది ఆయనకి ఇన్స్టిట్యూషన్, హైదరాబాద్లో కూడా ఉంది ఇన్స్టిట్యూషన్. ఇవన్నీ పెట్టుకున్నారు. మీరు బాగా బతుకుతున్నారు. ఇక్కడ ఓట్లను దండుకొని మీరు ఎంపీలు అయిపోయి ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ మీద మా బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ వచ్చి ధర్నా చేసే వరకు, అంతకుముందు కానీ తర్వాత కానీ ఏ ఎంపీ వచ్చి ధర్నా చేసిన పాపన పోలేదు, ఏ ఎంపీ క్వశ్చన్ చేసే పాపన పోలేదు. ఇదేమి వీళ్ళు మన రాజకీయ నాయకులా? ఉత్తరాంధ్ర వలస రాజకీయ నాయకుల ద్వారా దోపిడీకి గురవుతుంది. ఇక్కడ సంపదనంతా వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఒకనొకప్పుడు కేసీఆర్ ఆయన ఏమన్నాడు? నేను స్టీల్ ప్లాంట్ కొంటా అన్నాడు. స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఈ నష్టాలు లేవని మొదలు పెడితే పూర్తి ప్రొడక్షన్ సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది. అంటే 3 సంవత్సరాల్లో 6,000 18,000 కోట్ల లాభం వస్తుంది. నేనంటున్నా చంద్రబాబు నాయుడిని, ఆయనే కొనమనండి ప్రభుత్వం తరపున ఈ స్టీల్ ప్లాంట్ని. కేసీఆర్ కొంటాను అన్నాడు కదా, ఇప్పుడు మీదే ప్రభుత్వం కొనండి. కనీసం 6,000 కోట్ల రూపాయలు వస్తుంది. మీకు ఇష్టం ఇచ్చిన వాళ్ళని సీఎండీలను వేయండి, మరి అధికారుల్ని మీరు నియంత్రించండి.
నియంత్రించి 27,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ కాకుండా ఖాళీ ఉన్న ఎకరాల్లో మీరు అమరావతిని ఎలా అయితే డెవలప్ చేస్తున్నారో ఒక సింగపూర్ సంస్థకి ఇచ్చి అదే మాదిరిగా డెవలప్ చేయండి. పాడేరు మాజీ ఎమ్మెల్యే బీఎస్పీ కన్వీనర్ కె రాజారావు మాట్లాడుతూ 4 లక్షల కోట్ల ఆస్తులున్న స్టీల్ ప్లాంట్ను 40,000 కోట్లకు అమ్మకానికి పెట్టడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాల్సింది పోయి ఉన్న వాటిని అమ్ముకోవడం ఏంటని నిలదీశారు. బీజేపీ ఆక్సిజన్స్ అయినటువంటి కార్పొరేట్ వ్యాపార వర్గాలు ఉన్నారు. ఆ వర్గాల వాళ్ళకి అది చౌక ధరలకు అమ్మి వాళ్ళ దగ్గర నుంచి వాటాలు తీసుకోవాలనేటువంటి దురుద్దేశంతోనే, ఆ రకమైనటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు కుట్రపూరితంగా ఈరోజు అదానీలకో లేదంటే ఆ అంబానీలకో టాటా బిర్లాలకు అమ్మాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. లేదు అంటే స్టీల్ ప్లాంట్ని అమ్మవలసినటువంటి అవసరం లేదు. స్టీల్ ప్లాంట్ ఎంత 20,000 నష్టాలు ఉన్నాయి. కానీ ఆ రోజు విజయ్ మాల్యా, లలిత్ మోదీలు, నీరవ్ మోదీలు, ఇంకా చాలామంది మరి బీజేపీ అనుచర వర్గం, వాళ్ళ యొక్క బంధువర్గం ఉన్నారు. మరి వాళ్ళు ఆ రోజు ప్రజల యొక్క కొన్ని మిలియన్ కోట్ల రూపాయల అప్పులు తీసుకొని విదేశాల్లో పారిపోతే రుణమాఫీ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు 20,000 కోట్లు రుణమాఫీ చేయలేదా? దాని గనులు కేటాయించలేదా? గనులు కేటాయించితే నష్టాలు రావు కదా. గనులు కేటాయించకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయి. కాబట్టి నష్టాలు వచ్చే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ఈ నష్టాలకు కారణం ఆ ప్లాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులదే బాధ్యత అని చెప్పేసి వాళ్ళ మీద నింద వేసి వీళ్ళ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే కంప్లీట్గా ప్రభుత్వ రంగ పరిశ్రమలు నిర్వీర్యం చేయాలి. ఈ విధంగా మరి బీజేపీ ప్రభుత్వం 3 ఏళ్లుగా పరిపాలిస్తుంది దేశాన్ని. ఒక్క ప్రభుత్వ పరిశ్రమ పెట్టిందా? ఒక్క ప్రభుత్వ పరిశ్రమ పెట్టలేనటువంటి ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ పరిశ్రమను అమ్మే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఉన్న ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఒకే ఒకటి చాలామందికి ఆదుకుంటుంది. ఒక్క ఉద్యోగులే కాకుండా దాని మీద కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నారు. మరి ఈ విధంగా స్టీల్ ప్లాంట్ని అమ్మకూడదు, బహుజనుల బతుకులు నాశనం చేయకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నాను.